రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ కానీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. బట్ ఏంటంటే సార్ ఒక డౌట్ అడగండి, మీరు ఒక్కళ్ళే అంతంత టైం తీసుకుంటే సెకండ్ వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు. సో ఇదేంటంటే అందరికి ఉపయోగపడాలనే క్లాస్ ఇది. సో మీరు ఒకటి ఏదో ఒక హెల్త్ డిసీజ్ వైజ్ అడగండి, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్ లో అడగండి, ఎందుకంటే నెక్స్ట్ పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందరి గురించి కాబట్టి మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఒకవేళ మీకు అవకాశం అన్మ్యూట్ అయితే అన్మ్యూట్ చేసుకోండి, అంటే హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. హెల్త్ డిసీజ్ వైజ్ కలర్ థెరపీ రిలేటెడ్ కానీ సీడ్ కానీ ఏదైనా ఉంటే మీరు మేడంని అడగచ్చు. సో ఆల్రెడీ వెంకటరెడ్డి గారు, సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాం, అన్మ్యూట్ చేయండి. నమస్తే మేడం. సో కొత్త ఇంకొక చిన్న విషయం అండి, కొత్త వాళ్ళు కూడా అడగండి, నిన్న ఉన్న వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొంచెం డౌట్స్ అడగండి, సేమ్ పీపుల్ కాకుండా. రైట్ సార్, స్టార్ట్ సార్, చేయండి సార్ వెంకటరెడ్డి గారు. మేడం నమస్తే మేడం. నమస్కారం సార్, నా పేరు వెంకటేష్ రెడ్డి ఫ్రమ్ గుంటూరు మేడం. చెప్పండి సార్. యాక్చువల్గా ఎస్టర్డే వర్షంలో తడిసే ఏమో తెలియదు కానీ రైట్ నాజిల్లో బాగా స్నేజింగ్ ప్రాబ్లం ఉంది, రన్నింగ్ నోస్. ఓకే. గొంతు కొంచెం కారుగా ఉంది. ఓకే. డిఫరెంట్ కలర్స్ అప్లై చేసా కానీ పర్ఫెక్ట్ కలర్ ఏది సూట్ కాలేదు దానికి. సార్ ఈ ఎల్లో కలరు ఇక్కడ నోస్ రిఫ్లెక్స్ కి అప్లై చేయండి. అది ఇదేంటంటే ఇలా నోస్ రిఫ్లెక్స్ కి మీరు ఎల్లో కలర్ అప్లై చేస్తే మీకు రన్నింగ్ నోస్ అన్నది తగ్గుతుందండి. ఇంకొకటి మీరు ఈ థ్రోట్ ఏరియా మొత్తం బ్లాక్ వేసుకోవచ్చు. ఓకే. ఇది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే థ్రోట్ లో అది క్లియర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ స్కై బ్లూ వేయండి లంగ్స్ రిఫ్లెక్స్ లో. మీ అందరికి ఈ రిఫ్లెక్స్ అయితే బాగానే తెలుసు కదండి, తెలుసు కదా మనకి బాడీ ఎట్లా రిఫ్లెక్స్ అన్నది. ఈ లంగ్స్ రిఫ్లెక్స్ కి స్కై బ్లూ వేసి దాని చుట్టూ పర్పుల్ ఇంకా రెడ్ వేసుకోవచ్చు సార్. ఇది వేసుకోవడం వల్ల లంగ్స్ లో ఏమున్నా అది క్లియర్ అవుతుంది. పర్పుల్ పింక్ సార్, పింక్ కాదు సార్, స్కై బ్లూ, పర్పుల్ అండ్ రెడ్. ఓకే. ఓకేనా, కనిపిస్తుంది కదా? ఓకే మేడం. ఇది వేసి మీరు ఇంకా ఎక్కువ రన్నింగ్ నోస్ ఉంది అంటే మీరు అన్ని ఫింగర్స్ లోను ఈ నోస్ రిఫ్లెక్స్ కి ఎల్లో వేయచ్చు సార్. ఓకే. ఎస్పెషల్లీ ఈ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి కూడా ఇక్కడ మీరు నోస్ రిఫ్లెక్స్ కి ఎల్లో వేసుకోండి. మీకు చాలా తొందరగానే రన్నింగ్ నోస్ అది తగ్గుతుంది. ఇంకా ఒకటి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొంచెం అల్లంని కొంచెం క్రష్ చేసి ఇక్కడ పెట్టి ఒక 20-30 minutes టేప్ వేసి కట్టేసేయండి సార్. దానివల్ల చాలా తొందరగా మీకు ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శాంతి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. శాంతి మేడం. నమస్తే మేడం. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కలర్ థెరపీ వేసుకున్నా, సీడ్ వేసుకున్నా, లంచ్ తర్వాత కలర్ థెరపీ వేసుకోమని చెప్తారు కదా, లంచ్ తర్వాత ఎంత గ్యాప్ ఉండాలండి కలర్ థెరపీ వేసుకోవాలి? ఒక 1/2 hour to 1 hour గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఎందుకు చెప్తామంటే ఇప్పుడు మన బాడీలో ఏం ఎనర్జీ ఉందో అది మొత్తం మనము తిన్న వెంటనే డైజెషన్ కే వాడుతుందండి మన బాడీ. ఆ ఎనర్జీ మొత్తం డైజెషన్ కి వాడుతుంది కాబట్టి మనము ఆ టైంలో సీడ్ అప్లై చేయడం లేదా కలర్స్ అప్లై చేయడం వల్ల డైజెషన్ కి ఎఫెక్ట్ అవుతుంది. సీడ్స్ కూడా అంతే మేడం. నైట్ టైం కూడా నైట్ హాయిగా పడుకునేటప్పుడు సీడ్ వేసుకుని పడుకోండి. పొద్దున్నే లేసాక మీరు తీసేయచ్చండి. సీడ్ థెరపీ ఏదైనా కానీ నైట్ లో చేయండి. అప్పుడు ఎక్కువ టైం మనం ఉంచుకుంటాం కదండి. నైట్ లో మనం ఏం పని చేయడం ఏం ఉండదు కదా, సో హాయిగా అవుతుందండి. నిన్న నాకు ఇంకొకళ్ళు అడిగారు కదండి, టూత్ ప్రాబ్లం గురించి అడిగారు. అవునండి, అవును. అది దానికి కూడా నేను చెప్పాలనుకున్నా. మీరు ఏం లేదండి, జిమ్మి తీసుకొని
ఈ మౌత్ రిఫ్లెక్స్ కి ఇలా ప్రెస్ చేస్తూ రండి. మీకు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఆ పెయిన్ బాల్ కనిపిస్తుందండి. పెయిన్ ఒక చోట చాలా ఎక్కువ ఉంటది. అది ఉన్న చోటు అంటే ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుంటే మీకు ఇది రైట్ సైడ్ మౌత్, ఇది లెఫ్ట్ సైడ్ మౌత్ అండి. టీత్ లో కూడా అలాగే తీసుకుంటే మీరు మీకు ఇలా పెట్టుకుంటే మీకు ఇలా కరెక్ట్ గా మీ రైట్ సైడ్ ఇది, మీ లెఫ్ట్ సైడ్ ఇది. మీకు టూత్ పెయిన్ ఇట్ సైడ్ ఉంటే ఇక్కడ మిరియాలు పెట్టి ఒకే ఒక మిరియం పెట్టేసి టేపు వేసేసి ఒక 2-3 అవర్స్ వదిలేయచ్చండి. దానివల్ల చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. ఓకే మేడం, ఇంకొకటి సార్, ఒక చిన్న డౌట్. నిన్న సార్ థైరాయిడ్ కి స్కై బ్లూ అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేదు, ఆరెంజ్ చెప్పారు. ఆరెంజ్ చెప్పారు. నిన్న బసవరాజ్ సార్ చెప్పింది ఇది. మీకు అదే ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ లో ఇది స్కై బ్లూ అండ్ ఆరెంజ్. పారాథైరాయిడ్ జాయింట్స్ అండి. ఓకే, రింగ్ ఫింగర్ మిడిల్ జాయింట్స్. అదేనండి. అంటే స్కై బ్లూ అండ్ ఆరెంజ్ చెప్పారు, కరెక్టే కదా? అవును. స్కై బ్లూ అంటే ఎల్లోనా? లేదు, స్కై బ్లూ ఒక రోజు స్కై బ్లూ వేసి నెక్స్ట్ డే ఆరెంజ్ వేయొచ్చు, లేదంటే స్కై బ్లూ వేసి ఆరెంజ్ వేయొచ్చు. రెండు ఒక దాని మీద ఒకటి కూడా వేయొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. ఓకే అండి. సార్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఏమీ తెలియదు, కలర్ థెరపీ తెలియదు, సీడ్ థెరపీ తెలియదు, ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. నాకు సార్ ఒకసారి టెక్స్ట్ చేయండి. కొత్త వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, కలర్ థెరపీ తెలియదు, సీడ్ థెరపీ తెలియదు, ఈ వైద్యం గురించి తెలియదు. బట్ ఏంటంటే ఏదో ఒకటి మన క్లాస్కి వస్తే కొంత రిలీఫ్ వస్తుంది, క్లాస్ లో కొంత రెమెడీ దొరుకుద్దని హెల్త్ డిసీజ్ ద్వారా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీరు చెప్పండి. మీటింగ్ గ్రూప్ 7-8 ఒక్క సెకండ్ సార్, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. పేరు లేదు సార్. మీటింగ్ సార్, అన్మ్యూట్ డిస్కస్ నేనపల్లి. 1 సెకండ్ మేడం, నేనపల్లి. సార్ ఒక్కసారి మళ్ళీ టెక్స్ట్ చేయండి. ఎవరు కొత్త వాళ్ళు, నేనపల్లి పేరు క్లియర్ గా లేదు, మాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక్కసారి టెక్స్ట్ చేయండి సార్. కొత్త వాళ్ళు న్యూ టు దిస్ అనమాట. వాణి గారు. ఓకే మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. వాణి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకుని అడగండి మేడం. వాణి గారు. నమస్తే మేడం, నా పేరు నమస్తే. వాణి. నమస్తే చెప్పండి. అండి. నాకు కోవిడ్ వచ్చిందండి 2020లో. ఆ తర్వాత ఎప్పుడు సెడిమెంట్ రేట్ అని పెరిగి, ఎప్పుడు అది పెరుగుతుంది అనమాట సెడిమెంట్ రేటు. సో ఇన్ఫ్లమేషన్ పెరిగి పెయిన్స్ వస్తున్నాయి బాడీకి. అయితే నేను ఈ డయట్తో ఫ్రూట్స్ ఇట్లా నైట్ డిన్నర్ ఫ్రూట్స్ అలా తిని కొంచెం కంట్రోల్ చేసుకున్నాను. కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉందండి అది. చాలా పెయిన్స్. ఇప్పుడు నాకు కాళ్ళు మొత్తం అంతా పెయిన్ అండి. మోకాలు అడుగు భాగం లాగినట్టు ఉంటుంది. ప్లస్ పొద్దున్నే లేవగానే కాళ్ళు నేల మీద పెడితే పాదాలు చాలా నొప్పిగా ఉంటున్నాయండి. ప్లస్ నెక్ లోనేమో C7 పెయిన్, మోచేది పక్కన పెయిన్. ఎందుకో తెలియదండి, 2 months నుంచి ప్రాబ్లం గా ఉంది ఇవన్నీ. నాకు అంతకుముందు ఇంత లేవు నాకు. ఓకే, మీరు ఒకటంటే మీకు మీరు C7 అన్నారు కదా, ఈ సర్వైకల్ పెయిన్ కి మాత్రం ఈ పర్పుల్ కలర్ ఉంది కదండి, ఇది రైట్ హ్యాండ్ చిన్న ఫింగర్ అండి, లిటిల్ ఫింగర్ అంటాం కదా. రైట్ హ్యాండ్ చిన్న ఫింగర్ అండి. ఇక్కడ వెనకాతల పూర్తిగా ఇలా లైన్ వేసేసుకోండి. మేము ఒకసారి చెప్పండి. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఇలా అండి. మీకు కనిపిస్తుందా? యా, ఫస్ట్ దానికి రింగ్ లాగా వేసుకోవాలి. కలర్ డార్క్ బ్లూ అండి. రింగ్ కాదు, నేను లైన్ వేస్తున్నా. ఓ, సైడ్ లైన్. ఓకే అండి. మధ్యకి
లైన్ ఇలా పర్పుల్ తో వేసుకోండి. మీకు పెయిన్ ఓకే తగ్గడానికి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ యా ఫింగర్ లో కూడా సేమ్ అలాగే ఇలా స్కై బ్లూ వేయండి. ఓకే కనిపిస్తుందండి మీకు? యా అంటే మేడం నాకు ఇది కొంచెం ఒక్కసారి మేడం ఈ చెయ్యి ఇండెక్స్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లో సైడ్ నా సైడ్ కాదండి, సెంటర్ కి మధ్యలో. ఓ ఓకే మేడం సెంటర్ ఒక్కసారి మీరు అలాగ ఒక సెకండ్ ఆగండి మేడం. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అది ఫోటో. మీరు జస్ట్ అది క్లిక్ అదేనండి చేస్తే స్క్రీన్ షాట్ అవుతుంది. ఓటు హక్కు ఎలా ఉంటుంది, ఓటు లాగా పైనుంచి కింద వరకు గీత అనుకోండి. ఆ ఫింగర్ మీద సార్ పైనుంచి కింద సెకండ్ బార్డర్ యా మధ్యలో థ్యాంక్ యూ అండి. వరకు. యా స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. రైట్, అది ట్రై చేసి మళ్ళీ రేపు నెక్స్ట్ టైం లో మీరు గ్రూప్ లో కానీ ఎలాగుంది ఏంటనేది మాకు టెస్టిమోనియల్ పెట్టాలి. మీరు గ్రూప్ లో పెడితే వేరే వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. అది సార్ మేము ఇది చెయ్యి పైనుంచి కిందకి మిడిల్ ఫింగర్ వరకు పక్కకి మొత్తం అంతా నొప్పి వస్తుందండి. ఎస్పెషల్లీ మా ఓకే చేతికి రైట్ కొంచెం పక్కన కూడా సేమ్ ఇదేనండి. రైట్. అంటే మీరు ఇంకొకటి చేతికి ఫింగర్స్ పెయిన్ కదండి. సో అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే నేను లైన్ వేయమని చెప్పానో అక్కడే మీరు ఫస్ట్ జాయింట్ కూడా ఫుల్ గా వేసేసేయండి. ఇక్కడ పర్పుల్ ఫస్ట్ జాయింట్, ఇక్కడ స్కై బ్లూ ఫస్ట్ జాయింట్. ఓకే పర్పుల్ ఫస్ట్ జాయింట్ స్కై బ్లూ. సో నెక్స్ట్ ఎవరో టెక్స్ట్ చేశారు, దీంట్లో లాజిక్ ఏంటనేది, లాజిక్ అనేది సార్ చెప్తారు. దాని లాజిక్ దేని వల్ల ఎందుకు అలాగ అవుతుంది అనేది మీకు బసవరాజు గారు దాని బేస్ అనేది ఎలాగనేది నిన్న మీరు చాలా మంది చూసి అబ్జర్వ్ చేశారో లేదో, ప్రోటోకాల్ చెప్పడానికి ముందు కూడా ఎందుకు పనిచేస్తుంది దీంట్లో ఇంగ్ ఏది ఎక్కువైనా యాంగ్ ఎక్కువైనా అనేది మీరు అది ఆ పాయింట్ ముఖ్యం అనమాట మనకి ప్రోటోకాల్ కన్నా. ఒక్క నిమిషం అండి వంశీ గారు, ఇప్పుడు నేను చెప్పండి మేడం. ఎక్కడ స్కై బ్లూ చెప్పినా స్కై బ్లూ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుందండి. అక్కడ రైట్, సూపర్ సూపర్. సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుందండి. ఫంక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అండ్ పర్పుల్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందండి. మనకి అది ఫోల్డ్ చేయలేము, దానికి మూమెంట్ లేదు, అలా ఉన్నప్పుడు పర్పుల్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందండి. ఓకే మ్యామ్. అందుకోసం పర్పుల్ ని మనము వాడతాం. మీకు పెయిన్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఆవిడ C7 కి ఇక్కడ పెయిన్ అన్నారు. అక్కడ మనకి జాయింట్స్ లో ఒక గ్యాప్ అంటూ ఉంది అనుకోండి, మనకి ఈజీగా ఇట్లా మూమెంట్ అవుతుంది బోన్ దగ్గర. ఆ గ్యాప్ లేనప్పుడు మనకి పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఆ గ్యాప్ క్రియేట్, ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ క్రియేట్ చేసి మూమెంట్ ఫ్లెక్సిబిలిటీని పర్పుల్ బాగా ఇస్తుందండి. అందుకోసం ఈ కలర్ నేను సజెస్ట్ చేశాను. ఓకే మ్యామ్, ఇది కూడా కొంచెం చెప్పరండి. కాళ్ళు రెండు పాదాలు పొద్దున్నే నేల మేడం మీద మేడం పెడితే మేడం చాలా నెక్స్ట్ నొప్పి లాస్ట్ వస్తుందండి. లాస్ట్ మిగతావన్నీ లాస్ట్ లో చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ లో చెప్తారమ్మా. ఈ లోపల ఇది ట్రై చేయండి, కలర్ అది ట్రై చేయండి. వాణి ఎం. వాణి ఎం మేడం అన్మ్యూట్ చేసుకోండి. వాణి ఎం మేడం అన్మ్యూట్ చేసుకుని అడగండి మేడం. 1 క్వశ్చన్ అడగండి మేడం. వేరే వాళ్ళకి ఇప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అడిగానండి, నేను ఇప్పుడు అచ్చా, అడిగానండి. మీరే అయిపోయిందా? రైట్, మీకు మళ్ళీ మీకు డబల్ ఛాన్స్ వస్తున్నట్టు. రైట్, నెక్స్ట్ ఓకే. డాక్టర్ ఏ శ్రీనివాసరావు సార్, డాక్టర్ ఏ శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. నాది సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఒకళ్ళు అవకాశం ఉంటే స్క్రీన్ మీదకి రండి సార్. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఇంటరాక్టివ్ కూడా అవుతుంది. అవకాశం ఉంటే మీ పొజిషన్ బట్టి స్క్రీన్ మీద కూడా రండి. బ్యాక్ సైడ్ ప్రిమిసెస్ కాదు, మనకి ప్రోటోకాల్ ముఖ్యం, క్లాస్ ముఖ్యం. సో అడగండి సార్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు ఉన్నారా? డాక్టర్ శ్రీనివాసరావు గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూడ్ అయినట్టుంది, ఒకసారి చేసుకుని మాట్లాడండి. సార్ ఇప్పుడు వస్తున్నా సార్. రైట్ మాట్లాడండి సార్. సార్ ఇదేంటంటే చాలా ఏళ్ళ నుంచి నీ పెయిన్, లోయర్ సైడ్ ఆఫ్ నీ టు ద బోన్ పెయిన్ ఉంది సార్. దానికి ఎట్లా ఏం చేయాలి?
నీ పెయిన్ కి ఒకటండి పర్పుల్ వాడతాము. ఇప్పుడు మీకు మీరు ఎప్పుడన్నా అంటే డాక్టర్లు చెప్పారా అండి గుజ్జు కరిగిపోయింది అంటే గుజ్జు లేదు అట్లా చెప్పారా? హలో సార్ ఉన్నారా శ్రీనివాసరావు గారు? ఉన్నాను సార్, లైన్ లో ఉన్నాను, చెప్పండి, నేను మేడం చూస్తున్నాను, చెప్తున్నారు వినండి. వింటున్నా సార్, వింటున్నాను. రైట్ రైట్ సార్, రైట్ సార్. గుజ్జు అంటే నీలో మనకి మోకాళ్ళల్లో గుజ్జు ఉంటది కదండి, అది కరిగిపోయింది, అది ఎండిపోయింది, అట్లా ఏమైనా చెప్పున్నారండి? దానికి ఇదిగోండి ఈ రెడ్ కలర్ ని ఈ రెండు కాళ్ళు కదండి మనకి, ఈ కాళ్ళకి ఇది మోకాళ్ళు అవుతుందండి. అవునండి. ఈ మోకాళ్ళ జాయింట్ ని పూర్తిగా ఇలా బాగా మసాజ్ చేయాలండి. ఇట్లా మసాజ్ చేసి దానికి మధ్యలో ఇలా రెడ్ రింగ్ వేసి, ఓకే, రెడ్ దానికి పైన కింద గ్రీన్ వేయండి. ఓకే. ఇది లెఫ్ట్ హ్యాండ్ లో చేస్తారు. రైట్ హ్యాండ్ లో అదే ఇక్కడ కూడా ఈ రైట్ హ్యాండ్ లో కూడా ఈ రెండు మోకాళ్ళే కాబట్టి ఇక్కడ మనము పర్పుల్ వేస్తామండి. ఓకే. ఇది ఎందుకు అని చెప్తానండి. రెడ్ మనకి పెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఆ పెయిన్ సెన్సిటివిటీని తగ్గించి పెయిన్ కి కంట్రోల్ చేస్తుందండి. గ్రీన్ ఏంటంటే మనకి ఏ ఫ్లూయిడ్ అయితే మనకి ఎండిపోయింది కరిగిపోయింది అంటారు కదా, మనకి ఫ్లూయిడ్ లేదంటారు కదా, ఆ ఫ్లూయిడ్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుందండి, మళ్ళీ తెస్తుంది, ఆ జాగాకి ఫ్లూయిడ్ తెస్తుంది. పర్పుల్ కలర్ మీకు మోకాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, ఇందాక చెప్పాను కదండి, ఫ్లెక్సిబిలిటీ పెంచుతుందండి. ఇది టెస్ట్ చేసిన ప్రోటోకాల్ అండి. ఈ 3 కలర్ వల్ల విత్ 1 వీక్ వాళ్ళకి డిఫరెన్స్ ఈజీగా తెలిసిందండి. ఎన్ని రోజులు వాడాలండి అది? ఇది మీరు కంటిన్యూస్ గా ఒక 1 మంత్ 2 మంత్స్ అలా వాడితే మీకు లాంగ్ రిలీఫ్ ఉంటదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నమస్తే. నెక్స్ట్ మంజులా మేడం, ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకుందరు కానీ మంజులా మేడం. మంజులా ఎం మేడం అన్మ్యూట్ చేసుకుని అడగండి మేడం. మంజులా మేడం ఉన్నారా? సార్ నమస్తే సార్. అడగండి మేడం. మేడం అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి మేడం. ఇది ఇప్పుడే వింటున్నాము మేము కలర్ థెరపీ గురించి, ఇదే ఫస్ట్ టైము. చెప్పండి. కరీంనగర్ నుంచి. చెప్పండి మేడం. నాకు గాల్ బ్లాడర్ లేదు మేడం, ఈ గొంతు ఇన్ఫెక్షన్ ఊకే ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ ఈ ఎడమకాలు సయాటికా ప్రాబ్లం ఉంది మేడం. నిన్న క్లాస్ మీరు అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాను మేడం. నిన్న నేను సయాటికాకి క్లియర్ గా చూపించాను కదా, ఆ ప్రోటోకాల్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎడమ చేతు చూపుడు వేలు, చూపుడు వేలు సైడ్ నుంచి ఇలా ఇక్కడ వరకు మనకి ఇక్కడ ఒక గొయ్యి లాగా వస్తుందండి. ఇది ఎండ్ అవుతుంది ఇక్కడ, అక్కడి వరకు మీరు ఈ రెడ్ లైన్ ని లాగాలంటే, అది కాకుండా ఇక్కడ నేను పర్పుల్ వేసి దాని చుట్టూ స్కై బ్లూ వేశాను 3. అది కూడా మూడు అండి. వేసి చూపించమంటారా? రెడ్ కలర్ వేసానండి. రెడ్ ఇక్కడ అండి, రెడ్ ఇక్కడ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే మేడం. ఇదిగోండి, ఓకే మేడం, కనిపించింది మేడం. రెడ్ ఇది, పర్పుల్ ఇక్కడ వేసుకోవాలండి. పర్పుల్ ఇలా 3 పర్పుల్స్ వేసి దాని చుట్టూ స్కై బ్లూ వేసుకోవాలి. స్కై బ్లూ రౌండ్ చేయాలి మేడం. అవును, చూడండి కనిపిస్తుందా?
కనిపిస్తుంది మేడం. Hmm. ఓకే మేడం, ఎన్ని డేస్ వాడాలి? మీరు మినిమం ఒక 30 to 40 డేస్ కంటిన్యూస్ గా వాడాలండి. ఎందుకంటే ఈ సయాటికా అన్నది ఒక్క రోజులో రాదండి. మీకు బాడీ కోల్డ్ అవుతూ 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 స్ప్లీన్ అండ్ కిడ్నీ చాలా కోల్డ్ అయి ఉంటేనే సయాటికా వరకు వెళ్తుంది. ఓకే సో మేడం. ఇది ఏంటంటే చాలా అంటే మీరు కంటిన్యూస్ మీకు ఇది వేసిన వెంటనే ఒక 2-3 డేస్ లో రిలీఫ్ వస్తుందండి, అది గ్యారంటీ ఇస్తాను. కానీ మీరు అది మళ్ళీ పూర్తిగా మీరు దాని నుంచి బయటపడాలి అంటే మినిమం ఒక 1 month to 2 months. మీరు దానివల్ల మనకి పోయేది ఏమీ లేదు కదండి, మనకి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎన్ని అవర్స్ ఉంచుకోండి? 4 to 6 hours ఉంచండి డైలీ. ఓకే మేడం. ఈ గొంతు ప్రాబ్లం కి? ఈ గొంతు ప్రాబ్లం కి నేను ఇందాకే చెప్పాను కదండి, ఇక్కడ బ్లాక్ అప్లై చేయండి. కొంచెం ఇక్కడ అల్లంని కట్టండి 1/2 hour. ఓకే. అంటే జస్ట్ రోజుకి ఒక 1/2 hour కట్టండి చాలు మీరు. కానీ ఒక్కటండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీను మీ బాడీని మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి జింజర్ కట్టిన వెంటనే మీకు ఆ కోల్డ్నెస్ అంతా పోయింది అనుకోండి, ఆపేయాలి. ఓకే మేడం. ఓకే. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను, ఆ జింజర్ కూడా కట్టొచ్చు. ఇక్కడ స్కై బ్లూ, రెడ్ అండ్ పర్పుల్ కూడా వేయాలి అని చెప్పాను నేను. ఓకే మేడం. ఓకే. సో ఈ కలర్స్ అన్నది మీరు 4 hours వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే మేడం. మాత్రం జస్ట్ 1/2 hour. మీ బాడీలో ఎంత కూల్నెస్ ఉంది అన్నది నేను ఇక్కడ నుంచి చెప్పలేను కదండి. అవునవును మేడం. మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏ జబ్బుకైనా సరే, ఏ నొప్పికైనా సరే మీకు ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది దాని నుంచి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ కి సయాటికా అడిగారు, మీకు నొప్పి తగ్గిపోయింది అనుకోండి, ఆ తర్వాత కూడా ఒక 3-4 డేస్ వేసి ఆపండి, సో దట్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీతో మాట్లాడడం మాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ. అయ్యో, అదృష్టం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్. సార్ షణ్ముఖ్ గారు ఉన్నారా? నిన్న షణ్ముఖ్ గారు క్లాస్ కి వచ్చారు. షణ్ముఖ్ ఉన్నారా? మన ఇటు షణ్ముఖ్ ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. నిన్న క్లాస్ లోకి వచ్చారు, మళ్ళీ అది ఒక్కసారి ఉన్నారా షణ్ముఖ్? సార్ హ్యాండ్ రైస్ చేయండి షణ్ముఖ్ గారు ఉంటే. సో యాక్చువల్లీ షణ్ముఖ్ అనే ఆయన గురించి ఎందుకు చెప్పానంటే, నిన్న ఈయన క్లాస్ లోకి వచ్చారు. ఈయనకేమి కలర్ థెరపీ కానీ నాకు తెలిసేది ఏమీ తెలియదు, కానీ ఒక చిన్న సార్ చెప్పిన ప్రోటోకాల్ తో మంచి రిలీఫ్ వచ్చిందని మన తెలుగు గ్రూప్ లో పెట్టారనమాట. నిన్న మరి ప్రోటోకాల్ మేడం ఇచ్చారు, మరి సార్ ఇచ్చారు, నాకు ఐడియా లేదు. కానీ సో ప్రోటోకాల్ కలర్ థెరపీ వర్క్ చేస్తుందా అనే కొత్త వాళ్ళకి అనమాట. ఇదేంటంటే వర్క్ చేస్తుంది అనడానికి మీకు ఒకసారి ఆయన లేదు, నేను స్క్రీన్ షాట్ ఇందాక తీసాను, ఒకసారి చూడండి. మన తెలుగు గ్రూప్ లో పెట్టారనమాట. షణ్ముఖ్ అని పెట్టారు, నెల్లూరు. బ్యాక్ పెయిన్ లాస్ట్ నైట్ అప్లైడ్ బ్లాక్ కలర్ సజెషన్ బసవరాజ్ సార్ అండ్ జూమ్ మీటింగ్ ఆల్మోస్ట్ 80% అనేది రిలీఫ్ అయిందంట. ఆయన పెట్టారు, మన గ్రూప్ లో కూడా ఉంది, ఎవరైనా చూడొచ్చు అనమాట. రైట్. సో సార్ నేను యాక్చువల్లీ ఈ రోజు కొన్ని మంచి ప్రోటోకాల్స్ చెప్పాలనుకున్నాను. రైట్ మేడం, ఇంకా 8:30 అయిపోయింది, మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళది అదే. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లాస్ట్ లో మళ్ళీ సార్ తర్వాత ఎవరైనా ఉంటే మనం చేద్దాం. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇవాళ వీళ్ళందరికీ షేర్ చేయండి మేడం. ఓకే. ఒక 2-3 ప్రోటోకాల్స్ అంటే చాలా కామన్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి ప్రోటోకాల్స్ చెప్దామని నేను అనుకున్నాను ఈ రోజు. అందుకోసం ఒకటి ఫస్ట్ థింగ్ అండి, వీజింగ్ చాలా మందికి ఎక్కువ ఉంటది. ఇప్పుడు వెదర్ కూడా మారుతోంది, వర్షం పడుతుంది. ఈ టైంలో మనకి వీజింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఒక సింపుల్ ట్రిక్ అండి, ఈ పర్పుల్ కలర్ తీసుకొని మనకి ఇయర్ బ్యాక్ సైడ్ అండి ఇలా జస్ట్ ఇలా ఒక లైన్ లాగేయడమేనండి. దీనివల్ల చాలా రిలీఫ్ ఇస్తుంది. మీరు లంగ్ రిఫ్లెక్స్ కి నేను ఇందాక చెప్పినట్టు స్కై బ్లూ, రెడ్, పర్పుల్ వేసుకోవచ్చు. అది కాకుండా ఒక పర్పుల్ లైన్ మీరు వెనకాతల ఇలా వేసుకున్నారంటే ఇయర్ బ్యాక్ సైడ్, అది వీజింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది అంటే పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలకి కూడా
ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ కూడా చాలా మంది ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారండి. దీనికి ఒక సింపుల్ కలర్ థెరపీ చెప్తానండి నేను. ఇది 4 కలర్స్ అండి. ఆరెంజ్, డార్క్ బ్లూ, స్కై బ్లూ, పర్పుల్. ఇది ఎలా వేసుకోవాలంటే ఈ థంబ్ ఉంది కదా, ఇలా థంబ్ దగ్గర నుంచి ఇలా మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇలా ఆరెంజ్ అలా దాని పక్కనే వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆరెంజ్ వేసాము, ఆ తర్వాత డార్క్ బ్లూ వేస్తాము, స్కై బ్లూ, అండ్ పర్పుల్. చూడండి, కనిపిస్తుందా అండి? ఇలా మనము ఈ 4 కలర్ వేయడం వల్ల ఫ్రోజన్ షోల్డర్, నార్మల్ షోల్డర్ పెయిన్ ఏదైతే ఉందో చాలా బాగా ఇది రిలీఫ్ ఇస్తుందండి. ఇలాగే నేను ఇంకా కొన్ని ప్రోటోకాల్స్ చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి ఎట్లా అంటే ఇప్పుడు మనకి కొంతమందికి చాలా ఎక్కువ డిప్రెషన్ లో ఉంటారండి. అంటే ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఎంత డిప్రెషన్ లో ఉంటారంటే వాళ్ళకి కొన్నిసార్లు సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటదండి. అలాంటి వాళ్ళకి కూడా మనము ఏం చేయొచ్చు అంటే ఈ ఇయర్ బ్యాక్ సైడ్ అండి మనము ఒక రోజు పింక్ కలర్, ఒక రోజు రెడ్ కలర్ అండి. ఇది వెనకాతల ఇది రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ పింక్ అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని డైరెక్షన్ ని మారుస్తుందండి. దాన్ని మార్చి దానికి ఒక మంచి డైరెక్షన్ ని ఇస్తుంది. సో ఈ రెండు చెయ్యడం వల్ల వాళ్ళు ఆ కంప్లీట్ చాలా సివియర్ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చండి, బయటపడతారు కూడా. ఇదొకటి నేను ఇవాళ చెప్పాలనుకున్నాను. అండ్ మనకి ఏదన్నా చాలా పని ఉంది, లేదు ఇంట్లో ఏదో మనము చాలా ఎనర్జీ కావాలి ఆ రోజు మనకి, అంటే ఎగ్జామ్కి వెళ్తూ ఉండొచ్చు, లేదా ఏదో జాబ్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, లేదా ఎనీథింగ్. ఇప్పుడు చాలా మనకి ఎనర్జీ కావాలి అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఇది దేవేంద్ర ఓరా రిఫ్లెక్స్ ప్రకారంగా ఇది స్ప్లీన్ రిఫ్లెక్స్ అండి. దానికి మనము ఎల్లో కలర్ ఇక్కడ వేసి ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒకరోజు మనము దీని చుట్టూ రెడ్ వేస్తామండి, ఒకరోజు పింక్ వేస్తామండి. మీరు ఇది తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకునేదిగా ఉంటే తీసుకోవచ్చు. ఇది చేయడం వల్ల మనకి ఏంటంటే కంప్లీట్ గా చాలా ఎనర్జీను ఉంటుంది, అండ్ ప్లస్ మనము చాలా హ్యాపీగా కూడా ఉంటాం. మనము డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పినట్టు కూడా ఇది మా నాని సార్ ఉన్నారు కదా, నాని సార్ పింక్ అనే పిలుస్తాం మేము. ఇది ఇక్కడ ఇలా ఒక హార్ట్ డ్రా చేసి మనం ఆరో కూడా వేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే టు బి హ్యాపీ అంటాము. ఇది టు బి హ్యాపీ కలర్ అంటే మనకి చాలా డౌన్ గా ఉన్నప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు, ఏదో బాధలో ఉన్నప్పుడు మేడం ఒక్కసారి చెయ్యి ఒక్కసారి ఒక సెకండ్ అలా ఉంచండి మేడం, ఒక్క సెకండ్ అది స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఒకటి ఏంటంటే ఇది హ్యాపీనెస్ కి బాధలో ఉన్నప్పుడు ఇది లవ్ సింబల్ ఒకటి వేసి పెట్టుకోవడం అనమాట. పింక్ కలర్ మేడం, పింకేగా? పింక్. సో
స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఇది మేడం, ఈ పాయింట్ ఇందాక చూపించారుగా 3 కలర్స్, ఒక్కసారి అలా చెయ్యాలి. ఇంకోటి అది రిలేటెడ్, ఇది కాదు ఇది కాదు, ఇంకోటి ఇక్కడ రైట్, ఇది ఈ పాయింట్ ఒకసారి తీసుకోండి. రిఫ్లెక్స్ పాయింట్ రైట్. ఇది కూడా ఎనర్జీ ఇస్తుంది అండ్ మన మూడ్ మంచిగా చేస్తుంది. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ మనము ఇప్పుడు చాలా మందికి స్కిన్ ఇష్యూస్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్ గా మనము పర్పుల్ వాడతాం. ఎందుకంటే అక్కడ స్పేస్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్ గా మన స్కిన్ ఇష్యూస్ అన్ని పోతాయి. సో స్కిన్ ఇష్యూ ఇది మనకి స్కిన్ ని కంట్రోల్ చేసేది లంగ్ అన్నమాట. సో ఆ లంగ్ జాయింట్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లాస్ట్ జాయింట్ అండి. ఇది లంగ్ జాయింట్ అవుతుంది. ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్ దీని ప్రకారంగా ఇది లంగ్స్ అండి. ఇక్కడ పర్పుల్ వేయండి. అలాగే మనకి నార్మల్ ఫింగర్ థియరీ తీసుకున్నప్పుడు కూడా సుజోక్ దీంట్లో ఇది లంగ్ రిఫ్లెక్స్ అవుతుందండి. ఇక్కడ కూడా పర్పుల్ వేయండి. అండ్ అలాగే ఈ మిడిల్ జాయింట్ స్కిన్ జాయింట్ అండి. ఇది స్కిన్ జాయింట్. సో ఈ ఫిగర్ లో మనము ఈ పర్పుల్ ని ఇలా వాడడం వల్ల బాడీలో ఎక్కడ ఏ అలర్జీ ఉన్నా లేదా ఎనీ స్కిన్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ మనకి తగ్గుతూ పోతాయండి. ఇప్పుడు చాలా ఎగ్జిమా అలాంటిది చాలా ఉన్నప్పుడు ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది, కానీ కంటిన్యూస్ గా వాడడం వల్ల డెఫినెట్ గా ఇవి తగ్గుతాయండి. మళ్ళీ నాకు ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను షోల్డర్ పెయిన్ కవర్ చేశాను. ఇంకొకటి అండి నీ పెయిన్ అండి. నీ పెయిన్ కి మీరు ఇందాక కూడా అడిగారు. ఇప్పుడు మన నీ ఇలా ఉంటుందంటే అటు ఇటు అండి, నీకి అటు ఇటు కూడా మనము కలర్ వేయొచ్చండి. అది ఈ ఫ్లూయిడ్స్ తగ్గిపోయింది, మోకాళ్ళు చిప్పుని రిప్లేస్ చేయాలంటారు, అలాంటి వాళ్ళు ఇది చాలా హ్యాపీగా వాడొచ్చండి. ఏంటంటే ఈ నీకి అటు ఇటు సైడ్స్ లో మనము ఫస్ట్ గ్రీన్ కలర్ వేయాలండి. అంటే ఎలా వేయాలని చూపిస్తాను నేను. మేడం మీరు హ్యాండ్ మీద చూపించచ్చు కదా, నీ ఎలాగో చూపించలేదు కాబట్టి హ్యాండ్. సార్ హ్యాండ్ మీదే చూపిస్తున్నాను. నేను ఇందాక చెప్పిన ప్రోటోకాల్ కూడా పనిచేస్తుంది. ఇది కూడా మీరు నీకి అటు ఇటు అప్లై చేయడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే డబుల్ ట్రీట్మెంట్ లాగా అవుతుంది. ఇదిగోండి ఇక్కడ అప్లై చేశాను నేను. మధ్యలో గ్రీన్, అంటే ఫస్ట్ గ్రీన్ వేసి దాని చుట్టూ బ్లాక్ వేసి పర్పుల్ వేయాలండి. ఇది ఎందుకు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గ్రీన్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను, ఆ ఫ్లూయిడ్స్ పెరగడానికి పనిచేస్తుందండి. బ్లాక్ ఏంటంటే, బ్లాక్ మీకు సార్ చాలా సార్లు చెప్పారు, ఏదైనా కానీ మళ్ళీ పుట్టించాలి అంటే బ్లాక్ అండి. అంటే మళ్ళీ మనము రీజనరేట్ చేయాలి అంటే దానికి మనము అక్కడ బ్లాక్ ని వాడతాం. మీకు సార్ బ్లాక్ గురించి చాలా చెప్పుంటారు. అదొక్కటి అలా రీజనరేట్ చేస్తుందండి మోకాళ్ళ దగ్గర. అండ్ పర్పుల్ నేను ఇందాకే చెప్పినట్టు అది ఆకాశతత్వం అండి. ఆకాశతత్వం అది మనకి అక్కడ స్పేస్ క్రియేట్ చేస్తుంది, మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కొంచెం జాగా ఉందంటే మనం మూమెంట్ ఈజీ అవుతుంది కదండి, అలా మనకి ఫ్లెక్సిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఇది మనకి నీకి అటు ఇటు సైడ్స్ లో మనము ఈ ప్రోటోకాల్ ని వేస్తూ వస్తే చాలా వరకు మనకి మోకాలు నొప్పులు తగ్గుతాయండి. ఇంకొకటి నేను ఇంకేది చెప్పాలనుకున్నాను నేను, ఒక నిమిషం.
ఇంకొకటి నేను అలర్జీ గురించి ఎవరు అడిగారండి. అది చెప్తాను ఒక్కసారి. ఈ మరి ఎక్కువ అలర్జీ ఎక్కువ ఉంది. మనము ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది. లేదా మనం చల్లగాలికి వెళ్తాము. అప్పుడు మనకి సడన్ గా స్నీజింగ్ స్టార్ట్ అవుతుంది. లేదా డస్ట్ అలర్జీ ఉంటదండి చాలా మందికి. ఈ డస్ట్ అలర్జీ ఉన్నప్పుడు మనకి ఈవెన్ ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకి సడన్ గా తుమ్ములు స్టార్ట్ అయ్యి ముక్కులు కారడం స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ రెడ్ కలర్ చాలా బాగా పనిచేస్తుందండి. అది ఎందుకు ఉంటది అంటే మనకి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటదండి బాడీలో. ఆ సెన్సిటివిటీని తగ్గించాలంటే మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ఈ గోరు కిందన రెడ్ కలర్ వేయచ్చండి. ఇంకొకటి మనము ఇందాక నేను నోస్ రన్నింగ్ నోస్ ఉంటే ఎల్లో వేయచ్చు అన్నాను కదా, అక్కడ మనము సేమ్ నోస్ రిఫ్లెక్స్ దగ్గర రెడ్ వేసుకుంటే ఈ అలర్జీ రిలేటెడ్ ఏది ఉన్నా మనకి తగ్గుతుందండి. దీంతో పాటు మనకి ఈ ఇయర్ పైన ఇక్కడ మనము స్టిమ్యులేషన్ ఇచ్చుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా పైకి లాగొచ్చు. ఇవన్నీ ఏంటంటే అలర్జీని తగ్గిస్తుందండి. ఎనీ కైండ్ ఆఫ్ అలర్జీ, ఇప్పుడు డస్ట్ అలర్జీ అయి ఉండొచ్చు, వెదర్ వల్ల మనకు కొంచెం చల్లగాలికి వెళ్ళగానే ఏదో అటాక్ అవుతుంది. ఇవన్నీ మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పెంచడానికండి కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి పిల్లలకి వాళ్ళ బాడీ కోల్డ్ వైపు వెళ్తుంది. మెయిన్ ఫుడ్ లో మనము చాలా బాగా చూడాలండి. ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ మనము మధ్యాహ్నం 3 o'clock తర్వాత దయచేసి పిల్లలకి ఇవ్వకండి. అండ్ ఇవన్నీ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత చాలా మంచిది. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ అస్సలు కుదరదు. మనం పూర్తిగా అవాయిడ్ చేయలేమండి. అంటే నాకు కూడా అది అర్థమవుతుంది. కానీ అలా ఇచ్చినప్పుడు 3 o'clock లోపల ఇవ్వండి. ఫ్రూట్స్, మజ్జిగ, కోల్డ్ చేసే పదార్థాలు ఏదైనా కానీ అది 3 o'clock లోపల, అంటే సూర్యుడు ఉన్నప్పుడు మనకి అది హాయిగా డైజెషన్ అయిపోతుందండి. బాడీ కోల్డ్ వైపు వెళ్ళదు. అందుకని నేను చెప్తున్నా. ఒకవేళ ఇప్పుడు పిల్లలు ఈ రోజు వర్షం పడింది, తడిచి వచ్చారు, సో అప్పుడు మనము ప్రికాషనరీగానే మనము స్కై బ్లూ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ఈ లంగ్ రిఫ్లెక్స్ ని కొంచెం పిల్లలకి బాగా ఇట్లా మసాజ్ చేసి అక్కడ కొంచెం స్కై బ్లూ వేసేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా దగ్గు, జలుబు లేదా ఫీవర్ అలాంటివి రాకుండా ఉంటదండి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ఫీవర్ వచ్చింది అనుకోండి, కొంచెం ఒళ్ళు వేడెక్కుతున్నది అనగానే మనము ఈ బ్లాక్ కలర్ అన్ని టిప్స్ కి వేసేసుకోవాలి. ఆల్ టిప్స్ ఇలా మనము నేను ఒక్కటి చూపిస్తున్నాను. మీరు అన్ని ఫింగర్ టిప్స్ కి బ్లాక్ వేసి చేతికే కాదండి కాళ్ళకి కూడా వేయండి. దీనివల్ల ఫీవర్ చాలా తొందరగా తగ్గుతుందండి. చాలా జల్దీగా కంట్రోల్కి వస్తుంది. అంటే మనం ఏంటంటే కొంచెం సిమ్టమ్స్ కనిపించగానే కలర్ థెరపీ స్టార్ట్ చేసామనుకోండి, చాలా ఫాస్ట్ గా మనకి రిలీఫ్ ఉంటుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా ఇంట్లోనే ఇప్పుడు మేము మెడిసిన్స్ వాడక ఆల్మోస్ట్ 2 years పైన అయిపోయింది. సో ఆ కాన్ఫిడెన్స్ తో నేను మీకు చెప్తున్నాను. ఇది ఒకటి బ్లాక్ టిప్స్ అన్ని ఫింగర్ టిప్స్ లో వేయండి. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంది ఫీవరు, లైక్ 103, 104 అట్లా ఉంది అంటే అప్పుడు కాళ్ళకి బ్లాక్ వేసి ఈ చేతి ఫింగర్ టిప్స్ కి మనము గ్రీన్ వేయొచ్చండి. కానీ ఒక కండిషన్ ఇక్కడ ఏంటంటే, మరీ కోల్డ్ ఎక్కువ ఉండి జ్వరం వచ్చుంటే గ్రీన్ వేయొద్దు. హీట్ ఫీవర్ అంటాం కదండి, అలా ఉంటే గ్రీన్ వేయండి. హీట్ ఫీవర్ వచ్చి చాలా ఎక్కువ ఉంది ఫీవర్ అంటే అప్పుడు గ్రీన్ వేయండి. కోల్డ్ ఫీవర్ కి ఎప్పుడు గ్రీన్ వేయద్దు, ఓన్లీ బ్లాకే వేయండి. దానివల్ల కంట్రోల్కి వస్తుంది.
అండ్ దానికి తోడు ఇప్పుడు ఫీవర్ ఎందుకు వచ్చింది అన్నది మీరు చూసుకోవాలండి. ఇప్పుడు కోల్డ్ కఫ్ వల్ల వచ్చిందంటే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ స్కై బ్లూ, రెడ్, పర్పుల్ వేసి లంగ్ రిఫ్లెక్స్ కి అది కలర్ థెరపీ అయింది. కొంచెం జింజర్ పెట్టడం వల్ల అంటే అల్లం పెట్టడం వల్ల అది మనకి ఇమీడియట్ గా కోల్డ్ అండ్ కాఫ్ ని తగ్గిస్తుంది. మనం ఇక్కడ థ్రోట్ పూర్తిగా మనము బ్లాక్ వేసినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే బ్లాక్ ఇంకొకటి అండి, బ్లాక్ మనకి ఏ ఇన్ఫెక్షన్ కైనా మనం వాడేది బ్లాక్. బ్లాక్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఏ బ్యాక్టీరియా ఉండని, వైరస్ ఉండని, ఏదైనా ఉండని, ఏ ఇన్ఫెక్షన్ అయినా అయ్యి ఉండని ఇది బాగా పనిచేస్తుంది. మీరు థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఇక్కడ బ్లాక్ వేయండి, లేదు స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చింది పిల్లలకి అంటే ఇక్కడ బ్లాక్ వేయండి. ఇంకొకటి ఈ చిన్న చిన్న పిల్లల్లో నేను చాలా చూస్తున్నానండి, ఎస్పెషలీ ఆడపిల్లల్లో ఈ స్కూల్లో వాష్రూమ్స్ అది వాడాక వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ బ్లాక్ వేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బ్లాక్ ఇక్కడ. సో ఈవెన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫీవర్ దేనికి వచ్చింది, కోల్డ్ వల్ల వచ్చిందా, హీట్ వల్ల వచ్చిందా? ఆ కోల్డ్ వల్ల వచ్చి ఉంటే దానికి ఏమి మనం చేయాలి, లేదు స్టమక్ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యి ఫీవర్ వచ్చింది, అప్పుడు మనము ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ బ్లాక్ వేసి దాని చుట్టూ స్కై బ్లూ వేయచ్చు, లేదంటే స్కై బ్లూ వేసి బ్లాక్ వేయచ్చు. స్కై బ్లూ వేసినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ బాగా అవుతుందండి. అక్కడ సర్క్యులేషన్, స్టమక్ రిఫ్లెక్స్ ఇది బాగా ప్రెస్ చేసి ఒక 10 to 15 టైమ్స్ ఇలా బాగా ప్రెస్ చేసి మీరు కలర్ వేస్తే స్టమక్ ని స్టిమ్యులేట్ చేశారు మీరు. ఇక్కడ మనము సర్క్యులేషన్ పెంచుతాం స్కై బ్లూ వల్ల, అండ్ బ్లాక్ వల్ల ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తాం. సో ఇది ఒకటి స్టమక్ అప్సెట్ అయినప్పుడు వాడొచ్చు. లేదు మనము చాలా బయట ఎక్కడో చాలా ఎక్కువ ఫుడ్ తినేసాం ఈ రోజు, కొంచెం హెవీగా అనిపిస్తా ఉంది, అప్పుడు కూడా జస్ట్ ఒక స్కై బ్లూ అండి ఇక్కడ వేసుకొని లివర్ రిఫ్లెక్స్ కూడా జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇక్కడ కూడా స్కై బ్లూ వేస్తే మనకి ఏది ఎంత హెవీ ఫుడ్ తినున్నా ఆ హెవీనెస్ అన్నది, ఆ బ్లోటింగ్ అన్నది, లేదా యాసిడిటీ లాగా అయ్యిందంటే అవన్నీ మనకి స్కై బ్లూతో క్లియర్ అవుతుందండి. స్కై బ్లూ మీకు ఎట్లా పనిచేస్తుందంటే ఇది ఫైర్ అండి, ఇది ఫైర్ ని రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఎక్కడ ఫైర్ లేదు అక్కడ ఫైర్ ని తీసుకొస్తుంది. కడుపులో ఫైర్ తగ్గిపోయి ఉంటేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు స్కై బ్లూ వాడతాం. లేదు మనకి ఇప్పుడు యాసిడిటీ అంటే మనం వాడేదే స్కై బ్లూ అండి. యాసిడిటీ లేదా గ్యాస్ట్రిక్, దీనికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవడం అంటే యాసిడిటీ అంటే భోజనానికన్నా ముందే వస్తుంది, సారీ భోజనం తర్వాత యాసిడిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది, లేదా బ్లోటింగ్ అవుతుంది, కొంతమంది కడుపు నొప్పి వస్తుంది, అవన్నీ భోజనం తర్వాత వచ్చేది యాసిడిటీ అని. దానికి స్కై బ్లూ వాడండి, స్టమక్ రిఫ్లెక్స్ అండ్ లివర్ రిఫ్లెక్స్. అదే మనకి గ్యాస్ట్రైటిస్ అనుకోండి, అది హీట్ ఎక్కువయ్యి వస్తుందండి. స్టమక్ లో పిత్తం అంటాం కదా, పిత్తం ఎక్కువయ్యి హీట్ ఎక్కువయ్యి వస్తుంది. అలాంటప్పుడు ఇదేంటంటే మనము ఫుడ్ తీసుకోక ముందే వస్తుందండి. అలాంటి అప్పుడు మనము గ్రీన్ వాడతాం. గ్రీన్ ఏంటి, మనకి జలతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ జలతత్వము అంటే మనకి బాడీలో వాటర్ కంటెంట్ అన్నది ఎప్పుడు తగ్గిపోయిందో అక్కడంతా మనము గ్రీన్ కలర్ వాడుతూ వస్తామండి. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ గురించి ఇంకా నేను చెప్పాలి అంటే మీకు ఈ జలతత్వాన్ని రిప్రజెంట్ చేసేది రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అండి, ఇది జలతత్వం ఫింగర్. దీని కలరే గ్రీన్ అండి. మీకు జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉంది, ఈ చిన్న ఇక్కడ యాంకిల్ దగ్గర వస్తుంది, లేదా రిస్ట్ దగ్గర వస్తుంది, ఫింగర్స్ దగ్గర వస్తుంది పెయిన్, అట్లాంటి పెయిన్ అన్నిటికీను
మీరు గ్రీన్ కలర్ ని ఇలా సైడ్ వేయాలండి. ఇలా ఇలా అటు సైడ్ ఇటు సైడ్ వేయాలి. ఈ సైడ్స్ లో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక ఫింగర్ ని మనము ఈ బాడీ లాగా తీసుకున్నప్పుడు ఇది హెడ్ అండి, ఇది చెస్ట్ ఏరియా వస్తుంది, ఇది స్టమక్ ఏరియా వస్తుంది. అండ్ సైడ్స్ లో మనకి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని తీసుకుంటాం. అప్పుడు మనకి అన్ని జాయింట్స్ కూడా ఇలా మధ్యకి ఈ లైన్ కి అటు ఇటుగా వస్తుందండి. ఈ అన్నిటికీ మనము గ్రీన్ వేయడం వల్ల మనకి అక్కడ ఫ్లూయిడ్ అన్నది పెరిగి మనకి దాని మూమెంట్ అంటే జాయింట్స్ ది పెయిన్ ఉన్న మూమెంట్ బాగుంటదండి. ఇదే పెయిన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మీరు ఇక్కడ గ్రీన్ వేశారు, అదేలాగా స్కై బ్లూని ఈ ఫైర్ ఫింగర్ ఏది అంటే ఇది ఇండెక్స్ ఫింగర్ అండి, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. ఇక్కడ కూడా సేమ్ సైడ్స్ లో మనము స్కై బ్లూ వేసినప్పుడు ఇది పెయిన్ రిలీఫ్ ఇస్తుంది, సర్క్యులేషన్ ను పెంచుతుంది, జాయింట్స్ లో మనకి పెయిన్ నుంచి రిలీఫ్ కూడా ఇస్తుంది. సో ఇలా మనము ఒక్కొక్క తత్వము ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది అన్నది నేర్చుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఇది ఆకాశతత్వం అండి. ఇది ఫిగర్ 1 అని తీసుకుంటాం. ఇది 2 వాయు అండి. ఇది ఏంటంటే ఇది వాయువు వాతం ఎక్కువ ఉంది అంటాం కదా. ఇప్పుడు మనకి చాలా థాట్స్ అండి, అసలు బ్రెయిన్ కామ్ అవ్వట్లేదు, చాలా థాట్స్ పరిగెడుతున్నాయి. అంటే ఏమైంది, ఇక్కడ బ్రెయిన్ లో మనకి వాయుతత్వం ఎక్కువైంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనము ఈ ఫింగర్ ఆకాశతత్వం అన్నాం. ఆకాశతత్వం రిప్రజెంట్ చేసేది పర్పుల్ కలర్. అదే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న ఆకాశతత్వాన్ని తగ్గించాలి అంటే దాని నెక్స్ట్ కలర్ తీసుకుంటాం, అంటే డార్క్ బ్లూ వాడతాం. ఈ ఫింగర్ లో మనము డార్క్ బ్లూ వాడినప్పుడు ఆకాశాన్ని తగ్గిస్తున్నాం. ఇది కలర్ థెరపీ బేసిక్స్ అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ వాయు మనకి ఎక్కువైంది, ఇది విండ్ ఎక్కువైంది. అప్పుడే మనకి స్పైరల్ థాట్స్ అంటారు కదండి, చాలా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. దాని నెక్స్ట్ కలర్ ఏంటి, ఇది అగ్నితత్వం స్కై బ్లూ. సో ఇప్పుడు ఇది ఎక్కువైనప్పుడు, వాయువు ఎక్కువైనప్పుడు మనము స్కై బ్లూని ఇక్కడ యాంగ్ బ్రెయిన్ అంటామండి. ఇప్పుడు మనము గోరు కింద స్కై బ్లూ వేస్తే అంటే గోరు కింద ఏరియాని మనము యాంగ్ బ్రెయిన్ అని పిలుస్తాం. ఇక్కడ మనం స్కై బ్లూ వేసినప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే హోల్ బాడీకి పనిచేస్తుంది. హోల్ బాడీలో మనకి ఆ వాయుతత్వం అన్నది, విండ్ అన్నది తగ్గుతుందండి. ఇప్పుడు చాలా మందికి రాత్రిలో కొంచెం భయం, యాంగ్జైటీ, చాలా థాట్స్ వస్తుందండి, నాకు నెగిటివ్ థాట్స్ వస్తుంది అనేవాళ్ళు ఈ స్కై బ్లూ వేసుకొని ఆ తర్వాత ఇంకొకటి నేను చెప్తానండి. ఇవాళ రేపు ఫస్ట్ మీరు ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ తీసుకోండి, ఫస్ట్ చేయాల్సిన పని ఇది 2 థంబ్ కింద బ్లాక్ వేసుకోండి. జస్ట్ ఇలా బ్లాక్ వేసుకోండి 2 థంబ్ కింద, అండ్ 2 మిడిల్ ఫింగర్ కింద పింక్ వేసుకోండి. దీనివల్ల ఏమవుతుందని చెప్తానండి నేను. ఇప్పుడు బ్లాక్ అన్నది నేను ఇందాకే చెప్పానండి మీకు, ఇది చాలా విధంగా పనిచేస్తుంది. ఇది రీజనరేట్ చేయొచ్చు, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. అలాగే ఇక్కడ వేసినప్పుడు మన మైండ్ ని కామ్ చేస్తుంది, అండ్ మనకి స్పిరిచువాలిటీని కూడా పెంచుతుందండి. నెక్స్ట్ ఈ 2 పింక్ నేను 2 మిడిల్ ఫింగర్ లో ఇలా వేయమన్నా. మీరు ఏ జబ్బుకైనా మీరు కలర్స్ వేసుకోండి, ఫస్ట్ ఈ 2 వేసుకున్నాక దాన్ని స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఇంకొకటి ఈ పింక్ వాడడం వల్ల నెగటివ్ థాట్స్ పోతుంది.
నెగటివ్ థాట్స్ పోయి మన మైండ్ కామ్ అయ్యి అక్కడే మనకి సగం జబ్బులు తగ్గిపోతాయి. మనకి ఇప్పుడు మనసుకి ధైర్యం వస్తుంది. ఫస్ట్ అది వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఫిజికల్ ది అన్నీను కంట్రోల్ కి వస్తుంది. సో ఏదన్నా చేసే ముందు ఫస్ట్ మనము ఈ 2 కలర్స్ ని వాడదామండి. ఇది వాడాక మనము ఇప్పుడు నేను ఇందాక నిద్రకి ఇదొక్కటి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇది స్కై బ్లూ వేసుకొని ఈ బ్లాక్ అండ్ పింక్ వేసుకొని పడుకొని చూడండి. ఒక 2-3 డేస్ లోనే మీ స్లీప్ క్వాలిటీ, అంటే మీరు పడుకునేది ఆ మంచి నిద్రపోయి లేసినప్పుడు మనము ఫ్రెష్ గా లేస్తామండి. చాలా ఫ్రెష్ గా లేస్తాము. దానివల్లే మనకి సగం ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఈ యాంగ్జైటీ అది ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఈ పని చేయాలి. ఈ 3 కలర్స్ వాడి బ్లాక్, 2 పింక్, ఇదొక స్కై, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ యాన్. ఇదింత మీరు చేస్తే ఖచ్చితంగా మీకు స్లీప్ క్వాలిటీ అన్నది మారుతుంది. మీ మైండ్ ఉట్టి నిద్రే కాదండి, అంటే డే టైంలో కూడా మీరు కామ్గా ఉంటారు. ప్రతి చిన్నదానికి భయం వేయడం, యాంగ్జైటీ ఇవన్నీ ఉండదు. ఇది నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, ఇప్పటికీ చేస్తాను. అంటే ఎప్పుడైనా ఇప్పుడు పరిస్థితులు ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదండి. సో ఇది చేస్తూ పోయినప్పుడు మనకి మన మైండ్, మన బాడీ అన్ని కంట్రోల్డ్ గా కామ్ గా ఉంటుందండి. దీంతో పాటు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇదే బ్లాక్ లో మనము 0 రాయొచ్చండి. ఎక్కడన్నా రాయొచ్చు, పామ్ లో మీరు ఎక్కడన్నా రాసుకోండి. ఈ హార్ట్ రిఫ్లెక్స్ దగ్గర రాయడం వల్ల ఇంకా మంచిదండి, అంటే కామ్ గా ఉంటుంది. 0 అన్నది ఏదైనా మనకి 0 నుంచి రావాలి కదండి. సో అక్కడ మనము అగైన్ నేను ఒక స్పిరిచువల్ పర్సన్ గా ఈ స్పిరిచువాలిటీని చాలా బాగా పెంచుతుందండి ఈ 2 బ్లాక్, ఈ 0. ఇది మనకి ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటారు, మనల్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనము వాళ్ళు ఎంత చేసినా కూడా మనం అక్కడ రెచ్చిపోము. అంటే మన కంట్రోల్ ని మనము పోగొట్టుకోకుండా మనం కామ్ గా ఉండి ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడతాం. ఇది చాలా మేడం ఒక స్మాల్ రిక్వెస్ట్ మేడం, కొంచెం స్లోగా వెళ్తే బెటర్. మీ స్పీడ్ మనలో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది. వాళ్ళు కొంచెం అంటే పాపం మీకు నాలెడ్జ్ షేర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అది క్యాచింగ్ మా వాళ్ళు కొంచెం టఫ్ అవుతుంది, ఫస్ట్ టైం కదా. కొంచెం మీరు ఏంటంటే అది అంతా మీరు బాగుంది, మీ ఫ్లో అది బాగుంది, అన్ని బాగున్నాయి. పాపం వీళ్ళు క్యాచ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఆ స్పీడ్ అనేది కొంచెం అది కొంచెం స్లోగా వెళ్తే బెటర్. అంటే నేనేమనుకున్నా అంటే కొంచెం ఎక్కువ కలర్స్, ఎక్కువ ప్రోటోకాల్స్ ఇస్తే. లేదు పాపం మీరు మేడం ఎక్కువ మంది న్యూ ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మంది న్యూ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి కలర్ అంటే తెలియదు, ఇదని తెలియదు. అది కాబట్టి మీ ఫ్లో బాగుంది మేడం. మీ సబ్జెక్ట్ వెరీ గుడ్. పాపం మీరు షేర్ చేయాలని, నాలెడ్జ్ ఇవ్వాలని హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళు ఈ స్పీడ్ తట్టుకోలేదు, అంటే వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు స్పీడ్ పాయింట్స్, అంతే, అంత మించి ఏం లేదు. అదే సో సార్ వచ్చినట్టున్నారు మేడం, నేను ఒక్కసారి అడుగుతాను. బసవరాజ్ సార్ చూద్దాం వస్తే అది ఓకే, లేకపోతే మీరు కంటిన్యూ చేద్దాం. బసవరాజ్ సార్ ఈ లోపల మేడం మీరు చెప్పిన కొన్ని పాయింట్లో మేడం ఇంచుమించు నాకు తెలిసి ఒక 30-40 చెప్పేసి ఉంటారు మీరు, ప్రోటోకాల్స్ అన్ని కలిపి ఒక 25. అది కాదు సార్, ఈ క్లాస్ రికార్డింగ్ ఇస్తారు కదా వాళ్ళకి. అదే అంటే ఓకే, అంతే. ఈ లోపల వీళ్ళు వెయిట్ చేయలేరు, సో అది ప్రాబ్లము. సో ఒక 4-5 పాయింట్లు ఇంపార్టెంట్ మీరు చెప్పిన దాంట్లోనే. ఒకళ్ళు సార్ వస్తే పర్లేదు, లేకపోతే మీరు చెప్పిన ఒక 20-25 పాయింట్లు చెప్పేసి ఉంటారు నాకు తెలిసి అయితే. సో ఒక 5 కానీ ఒక 4 కానీ మంచి గన్ షాట్ పాయింట్స్ ఒకసారి జస్ట్ మీరు రిపీట్ చేసి ఆ చేతిలో చూపించండి చాలు. జస్ట్ ఒక అవకాశం ఉంటే మీరు చెప్పిన దాంట్లో ఒక 5 పాయింట్లు మేడం, ఎక్కువ వద్దు, ఒక 5 పాయింట్స్ ఏమైనా పర్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళని అడిగాం అనుకోండి, అన్ని వచ్చేస్తాయి, మొత్తం అన్ని చెప్పంటారు. సో మనకి టైం
ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మనకు కూడా టైం అందరికన్నా ఎక్కువ మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఇంపార్టెంట్, మనకి టైం ఇంపార్టెంట్. సో మేడం చెప్పింది ఫ్రెండ్, ఇప్పుడు మేడం చెప్పిన ప్రతి ప్రోటోకాల్ ఆవిడ ఎంతో కష్టపడి సార్ దగ్గర నేర్చుకుని 3 ఏళ్ళు ఆవిడ హార్డ్ వర్క్ చేసి నేర్చుకుని ఆవిడ ఇండివిజువల్ గా పేషెంట్లకి చేసి ఆవిడ చెప్పే ప్రోటోకాల్ అన్నమాట. సో ఏంటంటే కొంచెం ఆవిడ పాపం మేడంకి ఏంటంటే మీకు అందరికీ చెప్పి నాలెడ్జ్ షేర్ చేయాలనే ఒక యాంగ్జైటీ ఉంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లో అనేది వెళ్ళింది. సో మీకు మళ్ళీ కావాలంటే వీడియోస్ అవి వస్తాయి, మీకు బసవ అకాడమీ తెలుగులో వస్తాయి, మీరు అన్ని కూడా చూసి మళ్ళీ క్యాచ్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఇప్పుడు అందరికి ఇంపార్టెంట్ టైము. సో కాబట్టి మీరు ఒకసారి మేడం ఒక 5 పాయింట్స్ అనేవి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు చెప్పిన వాటిలో గుర్తుంటే ఒకసారి జస్ట్ రిపీట్ చేయండి మేడం, ఒక 5 పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు అడిగితే అన్ని అడుగుతారు అనమాట, అది అన్ని చెప్పాల్సి వస్తుంది, మొత్తం 25-30 అవ్వదు. అదే ఇప్పుడు ఏది చెప్పాలని నేను ఆలోచిస్తున్నా. ఏం పర్లేదు మేడం, రిలాక్స్డ్ గా చెప్పండి, ఏం పర్లేదు. అందరూ మన కుటుంబం అనమాట, ఇది ఆరోగ్య కుటుంబం, ఇది ఏం పర్లేదు. అది ఐ హోప్ నేను హెల్ప్ చేస్తున్నాను అందరికీ అని అనుకుంటున్నానండి. చాలా బాగా చేస్తున్నారు మేడం, మామూలుగా కాదు, అది అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఏది కూడా హైడ్ చేయట్లేదు, ఓపెన్ హార్ట్ ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు దొరకడం గాడ్స్ గిఫ్ట్, నిజం చెప్పాలండి. మిగతా వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, అలా ఓపెన్ హార్ట్ సబ్జెక్ట్ ఇస్తాం అనుకునే వాళ్ళలో నేను ఇప్పుడు ఛాలెంజ్ గా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు వరకు నాకు తెలిసిన ఎంతో మందిని చూశాను, బసవరాజ్ సార్ బ్యాచ్ 100% వాళ్ళకున్న నాలెడ్జ్ షేర్ చేయాలనే ముఖ్య ఉద్దేశంలో, అది వెరీ గాడ్స్ గిఫ్ట్. అదైతే నేను ఎవరు ఏమనుకున్నా అదే మేడం, నేను చెప్పేది బసవరాజు గారు, అదే బసవరాజు గారు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ షేర్ చేస్తారు, చెయ్యాలనే ఉండే ముఖ్య ఉద్దేశంలో ఉంటారని మీ ద్వారా నేను ఇంకొకసారి అది చూశాను మేడం. ఒకసారి చూడండి మేడం, ఒక 2 minutes రిలాక్స్డ్ గా చూడండి, ఏం పర్లేదు. వాటర్ అది తాగండి మేడం, నో ప్రాబ్లం. కొంచెం రిలాక్స్ అవ్వండి. రైట్, నో ప్రాబ్లం సార్. జస్ట్ 2 minutes బ్రేక్ అండి, జస్ట్ 2 minutes బ్రేక్. సో మళ్ళీ కొన్ని పాయింట్స్ చెప్తారు మేడం, అవి రిపీట్ అయినా చేస్తారు. సో ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ వెయిట్, జస్ట్ ఒక 2 to 5 minutes మేడం. మీరు రిలాక్స్ అయ్యారండి మేడం కొంచెం. రైట్ ఓకే. Good evening, everyone. How are you? So, Sudha madam given wonderful protocols. కానీ ఆ ప్రోటోకాల్స్ని డైజెస్ట్ చేసుకొని రిజల్ట్ ఇవ్వాలి అంటే హీలర్కి ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే పేషెన్స్. ఇప్పుడు నాకు కానీ, సుధా మేడం కానీ, అభినవ్ కానీ, ఈవెన్ గురుచరణ్ కానీ ఏదైనా ఒక ప్రోటోకాల్ ఇస్తున్నామంటే ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఇట్స్ ఓవర్ ఫ్యూ ఇయర్స్ అండ్ 100 of patients. డెఫినెట్లీ అందరికీ మెడిసిన్ వద్దు, కానీ ఆల్టర్నేటివ్ లేదు. చాలా మంది చెప్తారు, మీకు ఎసిడిటీ ఉందా, యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా, ప్యాండీ తీసుకోండి. నువ్వు చెప్పచ్చు, ఐ డోంట్ వాంట్ ప్యాండియర్ ఎంటాక్. నా నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్? లేదు మార్కెట్లో. చాలా మంది ఫ్యూ మంత్స్ ఆయుర్వేద తీసుకుంటారు, మళ్ళీ హోమియోపతి తీసుకుంటారు, మళ్ళీ ది గో బ్యాక్ టు ది సేమ్ ప్యాండియర్ ఎంటాక్. దెర్ ఈస్ నో అ పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ టు గెట్ రిడ్ ఆఫ్ మెడిసిన్. అది బస్వ ఐక్యూ అకాడమీలో ఉంది. we already proven in Karnataka and more than 5,000 healers ని క్రియేట్ చేసాం ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక 6 months పేషెన్స్ ఉంటే డెఫినెట్గా
we are with you. Myself, Basva IQ Academy founder Basvaraj, and my team. Team ante చిన్నది కాదు, పెద్దది. More than 50 people are there. And Sudha is among one. And Guru Charan is among one. ఇప్పుడు నేను ఆగస్ట్ 1st వస్తున్నాను కదా, డోంట్ థింక్ ఇట్ ఇస్ అ 4 days or 5 days క్లాస్. We are supporting you more than 6 months. నా ఉద్దేశం ఒక 4 days వచ్చి హాయ్ బాయ్ అని వచ్చేది కాదు. టిల్ యూ బికమ్ పర్ఫెక్ట్ హీలర్. లైక్ సుధా కానీ, గురుచరణ్ కానీ, అభినవ్ కానీ, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తారో అలాగే మీరు ట్రీట్ చేయాలి. నాకు తెలిసి ఇది 4 days 1 week అవ్వదు, కానీ ఈ 4 to 6 daysలో ఒక క్రాష్ కోర్స్ లాగా ఐ విల్ గివ్ యూ ద ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం, ఎట్లా అనాలిసిస్ చేస్తాం, ఎట్లా డయాగ్నోసిస్ అవుతుంది. అది అయిన తర్వాత ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ ఫర్ 6 months and 1 year. I may takes weekly 1 class or 2 weeks 1 class. కానీ నా ఉద్దేశం మీ దగ్గర వచ్చి ఏదో హాయ్ బాయ్ చెప్పడం కాదు. ఐ హ్యావ్ వెరీ క్లియర్ విజన్. బెంగళూరులో మా క్లినిక్కి వచ్చి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇట్స్ జస్ట్ లైక్ ఫిష్ మార్కెట్. ఈవెన్ అపోలో, మణిపాల్ పోతే అంత రష్ ఉండదు, అంత ఫీడ్బ్యాక్ ఉండదు. వచ్చిన 100 మెంబర్స్లో 80 మెంబర్స్ చెప్తారు నాకు వితౌట్ మెడిసిన్ నయమైంది అని. నేను ఒక్కడనే కాదు, ఐ ట్రాన్స్ఫర్డ్ ఆల్ మై నాలెడ్జ్ టు ఆల్ మై స్టూడెంట్స్. ఇప్పుడు చూశారు కదా సుధా మేడం ఎట్లా చెప్పారు, ఏదైనా అడగండి చెప్తారు. నా మదర్ టంగ్ కన్నడ అయినా కానీ తెలుగు ఈజ్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ లాంగ్వేజ్. సో డెఫినెట్లీ ఇన్ అనదర్ 2 to 3 years నేను ఎవ్రీ విలేజ్లో ఒక హీలర్ని క్రియేట్ చేస్తాను. ఆంధ్ర, తెలంగాణలో ఎవ్రీ విలేజ్లో ఒక్క హీలర్ని క్రియేట్ చేస్తాను. మీరు ఎవరైనా నేను ఇంకొకరిని నయం చేయాలి, హీలర్ కావాలి అనుకుంటే ఆగస్ట్ 1st రావచ్చు. నువ్వు ట్రై చేయండి. ఇండియాలో యాటికి పోయినా ఎంత దూరం వెళ్ళండి, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టండి, బస్వా అకాడమీలో ఏముంది అది దొరకదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా చెప్తారా? నీకు ఒక పాయింట్ ఇస్తాను, ఒక కలర్ ఇస్తాను, 3 days అయిన తర్వాత 72 hours అయిన తర్వాత ఇలాగ చేంజెస్ అవుతుంది చెప్తారు ఎవరైనా? బస్వా అకాడమీ చెప్తాం. అఫ్ కోర్స్ నా ట్రీట్మెంట్తో పాటు ఫుడ్ చేంజెస్ కావాలి, అది చెప్తాను. ఏ ఫ్రూట్ తినాలి, ఏ ఫ్రూట్ తినకూడదు, ఏ కూరగాయ తినాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ. అండ్ డోంట్ థింక్ ఇట్ ఇస్ సంథింగ్ ఈస్ కలర్ఫుల్ అండ్ సంథింగ్ ఈజ్ మ్యాజికల్ అని రాకూడదు. ఆగస్ట్ 1st ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ట్రూ హీలర్స్. నేను నా ఫ్యామిలీ మెడిసిన్ ఫ్రీ కావాలి. నేను ఎవరిని కన్సల్ట్ చేస్తానో, ఎవరిని చూస్తానో వాళ్ళు మెడిసిన్ ఫ్రీ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆగస్ట్ 1st రావచ్చు. మీరు అనుకోవచ్చు నేను 10,000 ఇస్తాను, 12,000 ఇస్తాను అందుకనే నేర్పిస్తున్నారు అని. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అట్ ఆల్. ఎందుకంటే నేను పొద్దున్న 10 o'clock పోయినాను, ఇప్పుడు వచ్చాను 9 o'clock ఇంటికి.
ఈ పొద్దు నా ఇన్కమ్ మోర్ దెన్ 4 lakhs. నాకు తెలుసు 4 days ఉన్నా కానీ 4 lakhs రాదు అక్కడ, కానీ వస్తాను నేను. ఇట్ ఈస్ నాట్ ఫర్ మనీ. మళ్ళీ ఫీజు ఎందుకు పెట్టినామంటే ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ఫీజ్ యూ వోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మా ఫ్రెండ్ మా పేషెంట్ ఒకడు ఉన్నాడు, ఈజ్ 55 years. ఎంత ఎక్స్పర్ట్ అంటే అస్ట్రాలజీలో అన్ని పొలిటీషియన్స్, ఫిలిం యాక్టర్స్ ఆయన దగ్గర పోతారు అడగడానికి. ఒక 3 months బ్యాక్ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఒక జూమ్ లింక్ పంపాడు. కాల్ చేసి, సార్ నేను ఒక అస్ట్రాలజీ క్లాస్ తీసుకుంటాను, అటెండ్ అవ్వండి అని. అయింది సార్, ఓకే అని చెప్పాను. ఒక 2 class అటెండ్ అయ్యాను. 3rd class లేదు సార్ పని ఉంది, అటెండ్ కాలేదు. ఎందుకు తెలుసా? ఐ డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఐఎమ్ నాట్ పేడ్ ఫీజ్. మీరు ఇచ్చే ఫీజు వంశీ అని అడిగినాడు 20,000 30,000. నో, మీ ఆల్ ఫుడ్ అండ్ మీ అరేంజ్మెంట్, రికార్డింగ్స్, వీడియోగ్రాఫర్, అన్నీ కలిపి ఎంత మినిమం అవుతుంది అంత మినిమం చేయండి అని చెప్పాను వంశీ గారికి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3 days బ్యాక్ ఐ రిలీజ్డ్ 1 book, కలర్ థెరపీ ఇన్ కర్ణాటక. 3 days బ్యాక్, విత్ ఇన్ 3 days ఐ గాట్ 12,000 bookings. ఎంత? 12,000. ఒక్క బుక్ ప్రైస్ 1,500. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 12,000 into 1,500. దట్ ఈస్ మై మార్కెట్ వాల్యూ. కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫీజ్. ఇట్ ఈస్ ఓన్లీ ఐ వాంట్ టు స్ప్రెడ్ నా రీసెర్చ్ని, నా రిజల్ట్స్ని తెలుగు దేశాలకి అందించాలి. ఇది అవ్వాలి అంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఈస్ వంశీ గారు. సో బీ విత్ అస్. ఒక 6 months మాతోటి ఉంటే నేను ఒక ప్రామిస్ చేస్తాను, మీరు 10 మందికి ట్రీట్మెంట్ ఇస్తే దాంట్లో 8 మెంబర్ క్యూర్ అవుతారు. దట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ బస్వా ఐక్యూ అకాడమీ. ఓకే సార్, ఎంతమంది వచ్చారు ఇంతవరకు? ఎంత ఇదైంది రిజిస్ట్రేషన్? మాక్సిమం మనకి ఒక 100 వరకు ఉన్నారు సార్. మాక్సిమం ఒక దగ్గరలో ఉంది. ఓకే, 100 members, definitely it's we will come there. Even we have another 4 days time. We are starting course at Friday. Today we are at Sunday. Monday, Tuesday, Wednesday, Thursday. 4 days time undi. Just decide. Okay, 4 days ante per day 8 hours, 32 hours. Definitely we are learning a lot. కర్ణాటకలో 3,000 5,000 మెంబర్స్ ఈ కోర్స్ని అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, సార్ వీ నీడ్ 1 day, ఒక్కరోజు మిమ్మల్ని మీట్ అవ్వాలని. కాలేదు, ఎందుకంటే అందరూ ఆన్లైన్ కోర్స్. కానీ హైదరాబాద్లో ఈ అవకాశం వచ్చింది, నేను మీతోనే ఉంటాను. యూ కెన్ బ్రింగ్ ఎనీ క్రానిక్ కేసెస్, ఐ విల్ గివ్ యూ ఎ క్లియర్ డయాగ్నోసిస్. అది అవుతుందా అవుదా, ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లా చేయాలి, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, టంగ్ ఎట్లా డయాగ్నోసిస్ చేయాలి, పల్స్ ఎట్లా చూడాలి. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఐఎమ్ విత్ యూ. నా దగ్గర నుంచి ఒకే ఒక రిక్వైర్మెంట్, ఎవరు ఇంకొకరిని హీల్ చేయాలి అనుకుంటారో వాళ్ళు రండి, నేను నేర్పిస్తాను. ఓకే, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ August 1st class? Yes, Padmaja madam. Good evening, madam. You can unmute. Sir, thank you, sir.
ఆ, మిమ్మల్ని వంశీ సార్ మూలాన మిమ్మల్ని పరిచయం చేసుకోవడం మా జన్మ ధన్యం సార్. అంటే ఇది ఎక్కువ చెప్పడం కాదు, అది నిజంగా నిజము. కాకపోతే ఇది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆఫ్లైన్ క్లాసెస్. కానీ నేను ప్రస్తుతం యుఎస్లో ఉన్నాను సార్ మా బాబు కోసము. ఇది నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను. మీరు అంటే నేను ఫీజు కడతాను, కానీ ఎనీ రికార్డింగ్స్ ఏమన్నా అవైలబుల్గా ఉంటే అది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పారు మేడం సార్, రికార్డింగ్ అనేది మేము కెమెరాస్ అవి ప్రొవైడ్ చేసి ఇదొక మన క్లాస్ అయిన తర్వాత ఒక 10-15 డేస్, అంటే ఇప్పుడు మళ్ళీ అన్ని ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 15 డేస్ తర్వాత మీకు 3 months అనేది రికార్డింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు అమెరికా కాబట్టి రావడం అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు మటుకు ఓన్లీ మేము అమౌంట్ కడతాం రికార్డింగ్ అనేది కాదు, అటెండ్ అవ్వాలండి మీరు కాదు. జనరల్ మీరు అంత లాంగ్ నుంచి అనేది అది కరెక్ట్ రీజన్ ఉంది కాబట్టి, సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళ రికార్డింగ్ అనేది మనం 3 months అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం మేడం. అది సార్ చెప్పారు, మేము అనుకున్నాం లాస్ట్ టైం కూడా మీకు అనౌన్స్ చేశారు సార్. అది అవును సార్, నేను ఫీజు Yes, madam. కడతాను సార్. నా ఇంకా వేరేది ఏమైనా ఉంటే ఎగ్జామ్షన్ సార్ ప్లీజ్. మేడం ఫీజు కాదు మేడం, సార్ చెప్పారు కదా ఫీజు మీకు సబ్జెక్ట్ అనేది కంపల్సరీ మీకు అవును అందుతుంది సార్, మేడం. కరెక్ట్. అది నాకు అది చాలా అంటే ఒక విధంగా బ్యాడ్ లక్, నేను రాలేకపోతున్నాను. అది రెండు సార్ ఏమో మేడం, ప్లీజ్. ఫ్యూచర్ లో సార్ క్లాస్ అమెరికా వరకు కూడా వెళ్తుందేమో చెప్పలేము. మనకి నెక్స్ట్ అక్కడ లైవ్ క్లాసెస్ కూడా ఇన్ ఎనీ అదర్ Thank you, sir. కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. ఎస్ మేడం. నేను నవంబర్లో వచ్చేస్తాను సార్ మళ్ళీను. రైట్ మేడం, మీకు అందుద్ది మేడం, Okay. రికార్డింగ్ అనేది మీకు అవైలబుల్ అవుతుంది. రైట్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. సుబ్రహ్మణ్యం, సార్ సుబ్రహ్మణ్యం గారు. అన్మ్యూట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది సార్ నా వాయిస్? చెప్పండి సార్. సార్ నాకు పేషెంట్ ఉంది సార్, లాస్ట్ 12 years నుంచి షీ ఈజ్ హ్యావింగ్ ఐబిఎస్ సిండ్రోమ్ సార్. ఐబిఎస్, ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్. బౌల్ సిండ్రోమ్. ఎన్నేళ్ళ నుంచి? 15 years నుంచి. ఓకే, ఏ ఊరు పామ్ అనేది? కడప. సో ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అపెండిసిటిక్స్, పైల్స్, హెమరాయిడ్స్, ఫిజర్స్, ఇవన్నీ దానికి దెర్ ఇస్ నో సొల్యూషన్ ఇన్ మోడర్న్ సైన్స్. కానీ సార్ దానికి ఆమె ఎవ్రీ 2 monthsకి మెడ్రాస్కి పోయి ఒక ఇంజక్షన్ 1,40,000 తీసుకుంటుంది. స్టిల్ షీ ఈజ్ సఫరింగ్. I want to bring her to teach to see you. డెఫినెట్లీ సార్, August 1st నుంచి 4th వరకు ఉంటాను నేను. మీరు రండి, నేను చూస్తాను, నేను సొల్యూషన్ ఇస్తాను. నేను కూడా క్లాస్కి వస్తున్నాను, అటెండ్ అవుతున్నాను. నేను నాతో పాటు తీసుకొస్తాను. తీసుకురండి. నాకు ఒక 3 నెలలు టైం ఇస్తే నేను 100% మంచి రిజల్ట్ చూపిస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు తెలుసు ఏ ట్రీట్మెంట్ ఎంత టైం తీసుకుంటుందని. ఐబిఎస్ అంటే ఇట్ విల్ టేక్ 3 to 4 months. 3 to 4 months లో యూ క్యూర్ మాక్సిమం. థ్యాంక్ యూ సార్. వాళ్ళు 15 days నుంచి నరక యాతన పడుతున్నారు సార్. సార్ యూ కమ్ ఆన్ August 1st. ఐ హావ్ ఎ సొల్యూషన్ ఫర్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, చాలా క్రానిక్ డిసీజెస్కి ఈ టీఎంలో సొల్యూషన్ ఉంది. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మీలో ఎవరికైనా యాజ్ ఎ హీలర్, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు సాల్వ్ ఎనీ క్రానిక్ డిసీజెస్, యూ కెన్ బ్రింగ్ ద పేషెంట్స్ ఫ్రమ్ August 1st to 4th, నాట్ ఫ్రమ్ 10 to 5, ఆఫ్టర్ 5 o'clock. I will check only 5 to 10 patient because పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీచ్ చేసింటాను. ఎనర్జీ తగ్గింటుంది బై ఈవినింగ్. కానీ ఒక 10 మందిని చూస్తాను నేను ఎవ్రీడే ఈవినింగ్. ఓకే, యూ కెన్ బ్రింగ్ ద పీపుల్ అండ్
on the spot, I will show you the changes. Okay, thank you. Yes, Shobha Garu, do you have any question? Very good evening, sir. I am Good very evening. new to this color therapy. Yes. Lakshma Reddy అనే గారు చెప్పారు. సో Okay. యాక్చువల్లీ నాకు నీ మెనస్కస్ టియర్ ఉంది సార్, Okay. రైట్ నీ మెనస్కస్ టియర్. ఇంకొకటి ఫుట్ బాల్ ఫుట్ పెయిన్ అని అంటారు కదా, ఫింగర్స్ కింద Okay. కాలు పాదం రెండో ఫింగర్ మూడో ఫింగర్ కింద పెయిన్ వస్తుంది సార్, Okay. సివియర్ పెయిన్. Okay. So by seeing this, this one, your stomach is weak, stomach meridian. ఓకే నీ కింద ఒక స్టమక్ 36 అని పాయింట్ ఉంటుంది. ఓకే సార్. వీక్లీ ఒక తూరు లేకుంటే 2 times you can press that point for 3 weeks. ఓకే That will strengthen your knees. Okay. Okay. Can you exactly where it is, sir? Google it, stomach 36 acupuncture point. Okay. 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 Plus left hand ring finger కి ఒక yellow color ఒక sky blue color రింగ్ వేయండి. Okay. Okay. So దీన్ని ఒక 2-3 weeks చేయండి. You can see the considerable improvements. Okay. Okay. Thank you. Left hand yellow and sky blue, right, sir? Yes, Ring finger. ma'am. Yes, Okay. ఇక్కడ. Thank you. Yes, sir. Thank you, sir. Yes, Pratima, do you have any question? ఎస్ సార్, నమస్తే సార్. నమస్కార. మా అంకుల్ ఒక ఆయన 2-3 months నుంచి హాస్పిటల్లో ఉన్నారు సార్. ఆయనకి స్పైనల్ కార్డ్లో టీబీ వచ్చింది సార్. అసలు అది ఆయన నడవలేకపోతున్నాడు, కంప్లీట్గా ఉన్నాడు, పొట్టంతా లావయ్యి ఉంది. దానివల్ల లంగ్ నుంచి వాటర్ ఫామ్ అవుతుంది. అది అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఆయన అవుతారా అసలు అవ్వరా? ఏజ్ ఎంత? ఏజ్ 58 దాకా ఉంటుంది సార్. 50 అంటే అవుతారు, క్యూర్ అవుతారు. ఆయనకి ఏమైనా కలర్ థెరపీ సజెస్ట్ చేస్తారా సార్? కలర్ థెరపీ స్లో అవుతుంది. యూ కెన్ గివ్ 1 point. దిస్ ఈజ్ K5 అక్యుపంచర్ పాయింట్. ఇక్కడ ఓకే. ఒక మేతి సీడ్ వేయండి 10 minutes. మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా సార్ అది? ఎనీ హ్యాండ్ టువర్డ్స్ రింగ్ ఫింగర్. ఒక మేతి వేస్తే దిస్ విల్ రిమూవ్ వాటర్ ఫ్రమ్ ద బాడీ. ఓకే. వారానికి ఒక తూరు 3 weeks వేయండి. మళ్ళీ హాస్పిటల్కి పోరు. షూర్. ఇప్పుడు అసలు ఆయన హాస్పిటల్లోనే పడి ఉన్నారు సార్, నడవలేరు. అరే ఈ పాయింట్ వేయండి మేడం. యూ కెన్ within 3 to 4 days they will get discharge. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక ప్రిసిషన్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ ఎక్కడ ఉంటుంది, మజల్లో ఉందా, ఆర్గన్లో ఉందా, స్కిన్లో ఉందా, ఎట్లా తీయాలి, ఏ పాయింట్ యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎప్పుడు ఆపాలి, ఇట్స్ ఆల్ రీసెర్చ్ డేటా. నా డేటా ఎవరి దగ్గరైనా ఉందంటే దే విల్ డూ మిలియన్స్ అండ్ బిలియన్స్. బట్ ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ టు ది కామన్ మ్యాన్. So we'll see you on August 1st. Okay. So Amshi garu, do you have any question? ఓకే సార్, అదన్నీ అరేంజ్మెంట్స్ అవి కూడా అయిపోయాయి. నేను చెప్పాను, ఇది మనకు వెన్యూ అడుగుతున్నారు చాలా మంది, నిన్న కూడా చెప్పాను. మళ్ళీ మీకు ఆ గ్రూప్ లో అది కూడా నేను అనౌన్స్ చేస్తాను. వాసవి సేవా కేంద్రం లక్డీ కపుల్ సెన్సేషన్ థియేటర్ ఆపోజిట్ అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తుంది. మళ్ళీ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా రేపు నేను గ్రూప్ లో అనేది పెడతాను. వాసవి సేవా కేంద్రం ఆపోజిట్ సెన్సేషన్ థియేటర్ లక్డీ కపుల్ ఈ 4 days అనేది జరుగుద్ది. సో రికార్డింగ్ కూడా చేస్తాము. బట్ ఏంటంటే అటెండ్ అవ్వాలి. ఒక అమెరికా అందరూ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి. సో ఒక్కసారి కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి ఫ్లైయర్ షేర్ చేస్తున్నాను. Srinivas, do you have any question? సో నెక్స్ట్ ఏంటంటే ఇవాళ మనకి సార్ చెప్పండి సార్. సార్ ఒక 78 years మేల్ ఉన్నారు. క్యాటరాక్ట్ తగ్గుతుందా సార్ టీఎం ద్వారా కానీ కలర్ థెరపీ ద్వారా కానీ? లేదు, కెటరాక్ ఇస్ సర్జికల్. గ్లూకోమా తగ్గుతుంది, కెటరాక్ అవ్వదు. ఓకే. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ So, లిమిటేషన్స్. సమ్ లిమిటేషన్ మాకి ఉంది. అయితే అవుతుంది, లేదంటే లేదు. అవుతుంది అంటే డెఫినెట్గా వి విల్ డూ ఇట్. అన్నపూర్ణ గారు, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? సార్ నమస్తే సార్. సార్ నాకు హలో చెప్పండి సార్, మేడం, వినిపిస్తుంది. 3 months బ్యాక్ ఇక్కడ మిడిల్ నుంచి 4th టీత్ టూ మచ్ ఆఫ్ పెయిన్ వచ్చింది. ఓకే, ఒక బనానా కూడా నేను బైట్ చేయలేకపోయాను, మ్యాంగో కూడా బైట్ చేయలేకపోయాను. జస్ట్ ఇట్లా టచ్ అయితే ఏదో ఒక హార్డ్ హ్యామర్ తో కొట్టినంత పెయిన్ అన్నమాట. ఇంకా ఓకే. ఏం చేసినా తగ్గలేదు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడంతా ఇన్ఫెక్ట్ అయింది, సో రూట్ కెనాల్ చేయాలి ఇమీడియట్ గా అన్నారు. సో నాకు రూట్ కెనాల్ వద్దు, నాకు టైం కావాలి అని చెప్పి మన నెయిల్ ఆక్యుపంక్చర్ థెరపీలో ఇది లివర్ కనెక్టెడ్ పాయింట్. సో లివర్ ఫింగర్ అంటే రైట్ లెగ్ బిగ్ టోకి నేను టూత్ రిఫ్లెక్స్ లో ప్రిక్ చేశాను నీడిల్. చేస్తే ఇమ్మీడియట్ గా ఈ పెయిన్ తగ్గిపోయింది, సూపర్. నార్మల్ అయింది. కానీ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే పెయిన్ఫుల్ గా ఉంది. అది కూడా బేరబుల్, కానీ ఆ డిస్టర్బెన్స్ ఉంది. మీరు చూపిస్తున్న పాయింట్, దిస్ ఏరియా బిలాంగ్స్ టు ది లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్ మెరిడియన్. ఓకే, ఇక్కడ సార్ ఇక్కడ చాలా లార్జ్ నొక్కితే ఇంటెస్టైన్ పెయిన్ ఉంది. మెరిడియన్. LI11 సెడేషన్ చేయండి. LI11, దిస్ ఇస్ LI11. ఒక మేతి పెట్టండి 10 minutes. ఓకే వితిన్ సార్, 24 hours కి ఆ పెయిన్ ఉండదు. ఓకే సార్. ఇంకా ఏం చేస్తున్నా అంటే అప్పుడు నేను కలర్ థెరపీ నేర్చుకున్నాం మీ దగ్గర. సో ఇక్కడ ఈ నోస్ పక్కన కదా అని నోస్ పక్కన ఈ ప్లేస్ అంతా బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నా అన్నమాట. ఓకే, ఇంకేం చేయాలో తెలియదు. ఈ పాయింట్ వాడండి మేడం. వితిన్ 1 or 2 days లో విల్ బి ఫైన్. డైలీ పెట్టవచ్చా సార్? నో, ఆల్ TM పాయింట్స్ ఓన్లీ వన్స్. సెకండ్ టైం పెట్టాలంటే చాలా ప్రొసీజర్ ఉన్నాయి. ఒకే తూర్ పెట్టాలి. ఓకే, ఓకే మంచిది మేడం, కలుద్దాం హైదరాబాద్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తున్నాను సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో సార్ ఎంత టైం ఉంచాలి ఈ మేతి సీడ్ పెట్టి? ఓన్లీ 10 to 15 minutes. ఓకే సార్. ఈ రోజు రేపు పెట్టనా? ఈ రోజు రేపు ఒకేసారి పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సార్ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లైయర్ షేర్ చేస్తాను. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు నెంబర్ అని చెప్పి కొత్త వాళ్ళు. సో ఎవరికైనా మాక్సిమం ఇప్పుడు రేపు ఎల్లుండి ఆల్రెడీ ఒక బ్రేకింగ్ న్యూస్ రిలీజ్ చేశాను మన గ్రూప్స్ లో. ఎల్లుండి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ ఇన్ కేస్ మళ్ళీ తర్వాత, ఎందుకంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేయట్లేదండి, అక్కడ మళ్ళీ ఆ అరేంజ్మెంట్స్ అనేది చాలా హెవీ అరేంజ్మెంట్స్, రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి రియల్ గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ యొక్క అద్భుతమైన పారంపర్య శక్తి వైద్యం, ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ శిక్షణ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా ఇప్పుడు ఇవాళ జాయిన్ అయితే రేపైనా వద్దాం అనుకుంటున్న ఇవ్వాలైనా ఓకే చేసుకుంటే రేపు రావచ్చు అనమాట. సో ఎందుకంటే అరేంజ్మెంట్స్ పర్పస్ మేము స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది పెట్టట్లేదు. ఎవరైనా కూడా ఈ 2 days లో మీరు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్రైడే మార్నింగ్ అనేది కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, బసవరాజ్ సార్.